ఇదే ఎండి గారు గత 3 నెలల కింద మార్చి కల్లా క్లియర్ చేస్తా అని చెప్పిండు. ఆయన మాట్లాడింది మాట కాదా? ఎందుకన్నావు నువ్వు మా శాతగానోడు ఇలా మా కష్టార్జితమే కదా, నేను అదనంగా ఈ మాటలేం కదా. మేము ఇప్పుడు చేతగాక కాదు, మీ మీద కోపం కూడా ఏం లేదంట, కానీ డబ్బులు లేవంట. డబ్బులు లేకపోతే మేము ఊకోనా? మాకు రిటైర్మెంట్ అయినామండి 60 ఏళ్ళలో కూడా ఇంచుమించు 15,000 మంది రిటైర్మెంట్ అయితే ఇంచుమించు ఒక 3-4 వేల మంది చచ్చేపోయారు. పైసలు వస్తేమో పెళ్లిళ్ళు చేసుకుంటామేమో, ఇల్లు కట్టుకుంటామేమో. నాన్న ఆర్టిస్టులకు అతి తక్కువ జీతాలండి. మా పైసలు మాకు ఇవ్వనికి ఇన్ని వేషాలు అవసరమా? ఒక మానవతా దృక్పథంతో మా పైసలు మాకు ఇవ్వాలా. తక్కువ జీతాలలో రైల్వే కాదు, మాది ఎయిర్పోర్ట్ కాదు, చిన్న జీతాలలో మాతోని ఎవ్వరు పెట్టుకున్నా నాశనం అయిపోతారు. శాత కాకుండా మాకు పింఛన్ లేదు, శాత కాకుండా శాత కాకుండా ఇలా 65 ఏళ్ళు డివిఎం అయినా RM అయినా ఆయన కూడా ఒక ఎంప్లాయే. మా బాధ మాది ఆకలి చావులో బతుకైంది మాది. రిటైర్మెంట్ అయ్యి 2017 నుంచి రావాల్సిన పైసలు ఇది 2026 9 ఏళ్ళండి. పోయిన ద్వారా ఆ కేసీఆర్ గారు ఆయన మస్తు చేసిండు, మాకు చేసిండు ఎట్లా అయిండో ఆయన సంగతి తెలుసు. ఆఖరికి ఈయన మా వల్లనే గెలిచిండు. మళ్ళీ గెలిచినప్పుడు మొన్న అదన్నాడు ఇదన్నాడు, మన ఈయన కూడా ఆర్టీసీని గవర్నమెంట్ ఇంక్లూడ్ చేస్తా అన్నాడు. మళ్ళీ యూనియన్ కావాలని మాకు తాకులాడ పెట్టి గోడ మీద ఇంట్లో చూస్తుండే ఈ పెద్ద మనిషి కూడా. ఆఖరికి వస్తే రిటైర్మెంట్ అయిన వాళ్ళకు బాగా చెప్తుంటే ధర్మం అండి. మా కష్టార్జితమే ఇవ్వమంటున్నాము. మీరు సహకరించాలని చెప్తా ఉన్నాడు. పైసలు లేవు, విడతల వారికి రోజుకోడు వస్తా ఉంటే రోజుకోడు కోసిన కలిసిపోతుండు. 65 ఏళ్ళు 70 ఏళ్ళు 2017 నుంచి లెక్క పెట్టుకుంటే 4,000 మంది చచ్చిపోయారు. ఇంకేం సహకారం కావాలి? 2 పేస్కేలు రావాలి, మాకు రావాల్సిన పైసలు ఇవ్వాలి. ఈయన బకాయలే, ఈయన డిఏలు ఆడతలేము, పిఏలు ఆడతలేము, మాకు రావాల్సిన ఇవ్వాలి. ద్వారా నువ్వు అవి దూకుతావా? అది ధర్మానికి ఇవ్వమంటున్నాం. నేను మా పైసలు మాకే చట్టపరంగా రావాల్సినవి, నువ్వేం అదనంగా ఇవ్వాల్సినవి మా కష్టార్జితమే. ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గతంలో మీ ఆర్టీసీ ఎంప్లాయీసే కాదు మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి బెనిఫిట్లు చెల్లించాలంటే ఏదో ఒక పథకం ఆపాలి. ఏది ఆపాలి చెప్పాలి? ఆస్తులు అమ్ము, ఏమన్నా ఇంత ప్రాపర్టీ అమ్ము, మాయమాకి మేము చచ్చిపోతున్నాం రా నాయన. అమ్ము ఏమన్నా అమ్ము, ఎక్స్ట్రా గిరువు పెట్టుకో, బస్బాన్ గిరువు పెట్టు, మా పైసలు మాకి. నువ్వు ప్రపంచాన్ని మార్చుకో, మేము అదనంగా అడుగుతున్నామా నేను పైసలు? ఆ పథకం ఈ పథకం పెట్టి నువ్వు మార్కులు కొట్టుకుంటావు, ఫ్రీ టికెట్ పెట్టి నువ్వు మార్కులు కొట్టుతావు బిడ్డ. మాకెట్లా మళ్ళా? మేము బతకానా చచ్చిపోనా? మాకు పైసలు ఇవ్వవా? అది కరెక్టేనా? అన్ని ఉద్యోగ పథకాలు ఆర్టీసీలను కూడా అల్ల కలుపుతా, గవర్నమెంట్ లో కలుపుతా, మీకు యూనియన్ కావాలని తాకులాట పెట్టి చూస్తున్నావు. అది కరెక్టేనా? అది లేదు ఇది లేదు ఏం లేదు, మోసేది బెల్లం పెట్టి దీంతో నాకిస్తున్నావు. అది కరెక్ట్ కాదు కదా. ఎండి నాగిరెడ్డి ఎట్లా సహకరిస్తున్నాడు? మీకు సహకరిస్తుండే ఆయన ఒక నవ్వు నవ్వుతాడు, పక్క పంపిస్తుండు. ఏం లేదు, ఉన్నావా అంటే ఉన్నాడు. ఆ నవ్వుకు అర్థం ఏంది? ఆ నవ్వుకు అర్థం అంటే మేము జీరో కాలం. ఏం లేదు అలా ఆ నవ్వు మనల్ని నాశనం చేయడానికే. ఏం లేదు అలా. నువ్వు ఒక పవర్ఫుల్ ఆత్మీవి 3 నెలల కాలం మార్చి కల్లా క్లియర్ చేస్తాను. ఏదయా మార్చి ఎక్కడ వాడి నువ్వు ఎండివేనా? అసలు మాకు గుర్తులేని చస్తున్నాం. మా పైసలు మాకు రాగా పెళ్లిళ్ళు కాక పోరోలు చచ్చిపోతురు, ముసలు అవి చచ్చిపోతురు, ఓడోడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతు. రోజు కోడి పేపర్లు వస్తుంది చచ్చిపోయి. మా గ్రూపులు అలా కనిపిస్తుంది. ఇంకా నువ్వు ఎనడా ఇచ్చేది? నీకు పవర్ లేదా? ఎండి మేనేజింగ్ డైరెక్టర్ కావా? మాట్లాడు, లేకపోతే పక్కదారు. పవర్ అంటే ప్రభుత్వం నియమించిన వ్యక్తి కదా ఆయన. ఎందుకున్నావు మళ్ళా? ఎందుకున్నావు నియమించిన వ్యక్తివి? మేము చచ్చానికి ఇస్తావా పైసలు? మాట్లాడు, లేకపోతే రిజైన్ చేయ పక్కదారు. మొన్న 3 నెలల కింద వచ్చి శాతగానాలు వచ్చి రోడ్ల మీద కూర్చొని చచ్చిపోయినాం. వాళ్ళు ఏమన్నావు? మా పెద్ద మనుషులు మాట్లాడితే 3 నెలల కల్లా క్లియర్ చేస్తాను. ఏవి 3 నెలలు చూసి మళ్ళీ లేచి వచ్చినాం. ఈ 3 నెలల్లో ఇంచుమించు 150 మంది వచ్చారు. ఆర్టీసీ వాళ్ళే మళ్ళీ రిటైర్ అయిన వాడే. నువ్వు మళ్ళీ ఇంకేనా ఒక నవ్వునవగానే అయిపోయాను 2 బిస్కెట్ తింటే? అది కరెక్ట్ కాదు కదా. ఎందుకున్నావు? ఇప్పుడు గత ప్రభుత్వం మీ మీద కక్ష కట్టినట్టే ఉంది, ఈ ప్రభుత్వం అట్లే ఉంది. అంతే. ఇప్పుడు తెలంగాణ రావడానికి మీ పాత్ర చాలా పెద్దది. 100%. మరి ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు? అదే ఇది ఉసురు ముట్టిపోతారు. ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారు? ఉసురు ముట్టిపోతారు. సవతి ప్రేమ